చాలామంది అమ్మాయిలు కోరుకునేది ఏంటో తెలుసా? కొరియన్ స్కిన్ లాగా మన స్కిన్ ఉంటే చాలా బాగుంటుంది కదా అని. దీనికోసం వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రకాలైనటువంటి రైస్ మాస్కులు అమ్ముతారు, సీరమ్స్ అమ్ముతారు, అలాంటివన్నీ తెచ్చుకొని యూజ్ చేస్తారు. బట్ అందులో ఉన్నటువంటి కెమికల్ వల్ల వాళ్ళ స్కిన్ పాడవుతుంది. చాలామంది పార్లర్కి వెళ్తే తెల్లగా అయిపోతాము, అక్కడ చేయించుకునే ట్రీట్మెంట్స్ అనుకుంటారు. బట్ అందులో ఉన్నవి కూడా ఏంటి, ఫుల్లీ లోడెడ్ కెమికల్స్. మీకు ఒక్క విషయం తెలీదు, బియ్యంతోనే మనం కొరియన్ స్కిన్ని తెప్పించుకోవచ్చు చాలా ఈజీ స్టెప్స్ తోటి. మరి ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు నా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ మీరు బియ్యం పిండిని తీసుకోండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది, యాక్నే ఉన్న సన్ ప్రొటెక్షన్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది రైస్ అనమాట. ఈరోజు మనం పర్టికులర్గా రైస్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలండి. రైస్ మన స్కిన్ మీద ఉన్న ట్యానింగ్ని, పిగ్మెంటేషన్ని, నల్ల మచ్చల్ని మొత్తాన్ని తొలగించి స్కిన్ బ్రైటనింగ్గా చేయడానికి ఈ రైస్ ఫ్లోర్ బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆలోవెరా జెల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోండి. ఆలోవెరా జెల్ చాలామందికి పడదండి, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో మసూర్ దాల్ తీసుకోండి, అంటే ఎర్ర కందిపప్పు పొడి తీసుకోండి. పెరుగుకి మించినటువంటి స్కిన్ కేర్ ఇంకొకటి లేదని చెప్తానండి. మీరు ఒక 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళి ట్యాన్ అయ్యారండి, పెరుగు తీసుకొని శుభ్రంగా ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఎంత డస్ట్ వస్తుందో మన స్కిన్ మీద నుంచి ఇమీడియట్గా రిమూవ్ చేస్తుంది ఆ ట్యాన్ అంతా కూడా. అంత బాగా వర్క్ చేస్తుంది పెరుగు. రైస్ ఫ్లోర్ ఒకటి, ఆలోవెరా, పెరుగు, ఈ 3 నేను కలిపింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో లేవన్నమాట. కొంచెం మీరు కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలండి. కొరియన్ స్కిన్ సీక్రెట్ ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళు బియ్యం పిండి, పెరుగు ఈ 2 కలుపుతారంట. రైస్ వాటర్ ఒకటి, ఈ 2 పర్టికులర్గా వాళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నానండి, స్కిన్ బాగుండాలి, తెల్లగా ఉండాలి అనుకున్న వాళ్ళు రైస్ని మాత్రం అసలు స్కిప్ చేయమాకండి. రైస్ ఫేస్ ప్యాక్ ఎక్కువ తరువుగా పెట్టుకుంటూ ఉండండి. ఫేస్ మీద బాగా ట్యాన్ అయిపోయింది స్కిన్, పిగ్మెంటేషన్ ఉంది, నల్ల మచ్చలు ఉన్నాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది అనుకున్నప్పుడు రైస్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయండి. నా స్కిన్ టోన్ మీరు అప్పుడు చూసుంటారు కదా కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటికిప్పటికీ నా స్కిన్ చేంజ్ వచ్చింది. నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాక నా స్కిన్, నా హెయిర్, నా బాడీ 3 కూడా మీకు అప్పటికిప్పటికీ వేరియేషన్ బాగా తెలుస్తూ ఉండాలి. ఎందుకంటే నేను ఓన్లీ స్కిన్ కేర్ ఇంట్లోనే ఫాలో చేస్తాను. అండ్ ఇంకోటి ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను, మీ స్కిన్ లైటనింగ్ అవ్వాలి అనుకుంటే బార్లీ వాటర్ తీసుకోండి. ఇది ఆయుర్వేదంలో చెప్పబడింది. బార్లీ పాయసం తింటే నల్లగా ఉన్న చర్మం కూడా తెల్లగా వస్తుందంట. నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, దీని మీద మాకు కంపల్సరిగా వీడియో కావాలక్క అని నేను వీడియో చేస్తాను. బార్లీ లోపలికి తీసుకొని బార్లీ వాటర్ తీసుకుంటే ఎంత స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది, వేడి తగ్గిస్తుంది, ఓవర్ వెయిట్ తగ్గిస్తుంది, బాడీలో ఉన్న నీరంతా కరిగించేస్తుంది. వెనకటి రోజుల్లో ప్రెగ్నెన్సీ ఉమెన్కి బార్లీ వాటర్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే లోపల ఉన్న ఆ వేస్ట్ వాటర్ బయటికి పంపించాలి కాబట్టి. అందులో ఒక సీక్రెట్ ఉంది, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను నేను. ఇలా ఫేస్కి అంతా అప్లై చేసుకోండి, చక్కగా డ్రై అవ్వనివ్వండి. 1 అరగంట స్కిన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. మిల్కీ వైట్ అనేది మీ సొంతం అవుతుంది. నేను చెప్పినటువంటి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఇలా మంచి డిఐవైస్ ఫాలో చేయండి. మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బోల్డ్ అనే విషయాలు నేర్చుకోండి. తెలియని విషయాలు కూడా నా ఛానల్లో మీకు అంతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.